ఎపిసోడ్ అయిపోయిన తర్వాత డేమాన్ పవన్‌కి అండ్ తనుజకి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. అదేవిధంగా తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కూడా కొంత ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. మరిది అనే అంటుంటుంది కళ్యాణ్‌ని. అది ఎందుకన్నది, ఎందుకు అనాల్సొచ్చింది అనేది కూడా చూద్దాం. ఇక డేమాన్ అండ్ తనుజ వాళ్ళిద్దరూ కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు అంటే నన్ను కెప్టెన్‌గా ఎందుకు సపోర్ట్ చేయలేదురా అనే విధంగా డేమాన్‌ని అడిగితే డేమాన్ ఏమంటాడంటే అదైతే బాగుండు అని అనుకున్నా. అదే అంటే రీతు అయితే బాగుండు కెప్టెన్ అనుకున్నా. నువ్వు కూడా అయితే బాగుండు. నీకు కూడా సపోర్ట్ చేయాలనుకున్నా అంటే, "అరేయ్ కొట్టబాకురా! నాకెట్లా సపోర్ట్ చేస్తావురా" అంటే, "అదే రీతు తర్వాత నీకు సపోర్ట్ చేయాలనుకున్నా. ఒకవేళ మీరిద్దరూ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తోటి ఓకే అనుకుంటే, నేను నీకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా" అనేసి అంటాడనమాట. "అరేయ్ ఇప్పటి ని" అన్నప్పుడు చెప్తది. అంటే మీరు ఇద్దరు మాట్లాడుకొని ఓకే అంటే చేద్దాం అనుకున్నాను నీకు. లేకపోతే నేను రీతుకే సపోర్ట్ చేద్దాం అనుకున్నట్టు అంటాడనమాట. అంటే అరేయ్! ఇప్పటి నుంచి చూపిస్తరా, ఒక్కొక్కరి సంగతి చూపిస్తా. బరాబర్ ఆడతా గేమ్ అనేసి అంటదనమాట. బరాబర్ ఆడుదాం గేమ్ అనేసి అంటది. దాని తర్వాతకి అరే! ట్రైన్ టాస్క్ అప్పుడు నాకెందుకు సపోర్ట్ చేయలేదురా అంటే, ఎందుకు సపోర్ట్ చేయలే? చేసినాం కదా! అనేసి డేమాన్ అంటాడు. ఎట్లరా నాకు ఊరికే చేశారా? ఆ రోజు నా దగ్గర గోల్డెన్ పవర్ ఉంది కాబట్టి రీతు నాతోటి మాట్లాడుకొని గోల్డెన్ పవర్ నాకు యూజ్ చేస్తా అంటే నీకు ఈ కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేస్తా అన్నది అనే విధంగా అయితే మాట్లాడుతుందనమాట. అట్లేం లేదు. నేనైతే ఆ గోల్డెన్ పవర్‌తో సంబంధం లేకుండానే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన. కాకపోతే మీరిద్దరు డిస్కషన్ చేసుకునే విధంగా అయితే మాట్లాడతారు. దాని తర్వాతకి అరే! నా చెవులతో విని నా కళ్ళతో చూసారా? అది వదిలేయి ఇగ ఇప్పుడు ల్యాగ్ చేయబాకు అది. ఆల్రెడీ నేను విన్నా గదా! అది పాత సంఘటన వదిలేయి అనేసి అంటది. దాని తర్వాత ఇప్పుడేమైనా తిందామా? తింటావా? ఇప్పుడేమైనా తింటావా అనేసి అంటే, ఇప్పుడంత ఆకలేం అనిపియట్లేదు అనేసి తనుజ అంటే డేమంటాడు. నాటుకోడి కూర అండ్ గోంగూర చికెన్ ఏదో వచ్చిందని చెప్తాడనమాట. ఆహా! అవునా? అనేసి అంటారు. దాని తర్వాతకి మరి ఈ వీక్‌కి ఎవరికి సపోర్ట్ చేస్తావు నువ్వు అనేసి డేమన్ అడుగుతాడు తనుజని. ఈ వీక్ ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే, ఎవరు కష్టపడి ఆడితే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అనేసి తనుజని. నా డైలాగ్ నాకే కొడుతున్నావా? ఆ డైలాగ్ నాదే అనేసి అంటాడు. నీది ఎట్లా అయితదిరా అంటే, నేను ఇంతకు ముందుకు ఇదే డైలాగ్‌ని సాయికి, ఇమాన్యుయల్ అన్నకి కూడా చెప్పినాను అంటాడు. అట్లేం లేదు నా డైలాగ్ ఇది నాకు కూడా వచ్చింది. నాది కూడా ఆ డైలాగ్ అనేసి అంటది. అయితే ఎవరు కష్టపడి ఆడితే వాళ్ళని కెప్టెన్ చేస్తా. వాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటది. ఆ కష్టపడి ఆడే వాళ్ళలో నేను కూడా ఉంటా. అంటే నేను కూడా కెప్టెన్‌కి ట్రై చేస్తా అనే విధంగా అయితే చెప్పకనే చెప్పింది తనుజ. దాని తర్వాతకి ఆహ్, దాని తర్వాతకి చూస్తే ఆ గోల్డెన్ పవర్ పోయిన తర్వాత ఎందుకురా మీరు ఎక్కువగా నాతో మాట్లాడలేదు? అంటే వర్క్స్ పరంగా వచ్చి మాట్లాడుతుర్రు తప్పితే క్యాజువల్‌గా వచ్చి కూర్చొని మాట్లాడిన సంఘటనలు చాలా తక్కువ. ఎందుకంటే ఎందుకు రాలేదే? చాలా సార్లు వచ్చినాం మేము. నీకే అనిపియట్లేదు అనే విధంగా అంటాడు. ఈలోపు స్టోర్ రూమ్ నుంచి మామూలుగా కొన్ని వస్తువులు వస్తుంటాయి. కెప్టెన్‌గా తనుజ ఉంది కాబట్టి తను వెళ్తది. అక్కడికి వెళ్ళిపోతది. ఆ రకంగా డేమాతోడు ఈ సంఘటన అయిపోతది. దాని తర్వాతకి కళ్యాణ్‌ని మరిది అని ఎందుకన్నదంటే సుమన్ శెట్టి గారు అండ్ భరణి గారు కళ్యాణ్, తనుజ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు. మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో అంటది. సుము బేబీకి మ్యారేజ్ కాకుండా నేను పెళ్లి చేసుకున్నాను అనే విధంగా ఆట పట్టిస్తున్నట్టుగా కొద్దిగా మాట్లాడతారనమాట. ఆ పరంగా మా తమ్ముడు వీడు అన్నప్పుడు తమ్ముడు అంటే ఏందంటే మరిది అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు మరిది ఈడు నా బచ్చాగాడు అనేసి తనుజ ఆ సందర్భంలో అంటది. బచ్చాగాడు వీడు నాకంటే చాలా చిన్నోడు అన్న విధంగా మరిది అంటది. ఆ రకంగా అంటదనమాట. ఇది ఈ ఇంకా కొన్ని విషయాలు, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి మరో వీడియోలో తెలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.